కొంచెం మంచి అయినా చెడైనా బాధ అయినా ఆనందమైనా ఎప్పుడు ఈ గుడికి వస్తానన్నమాట. డబ్బులు ఏం అడగలేదు, తింటాక అడిగితే తింటాకైతే ఇప్పించాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను నాకు ఇష్టమైన గుడికి అయితే వెళ్తున్నాను. ఈరోజు సెలవు తీసుకుని మొత్తం ఆఖరి వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే. ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది మొత్తం చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు టీ నగర్ వచ్చాను అనమాట. టీ నగర్లో బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉన్నాను. రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను. బ్రిడ్జ్ చాలా బాగుంది ఇక్కడ. ఇదంతా చూసారుగా, ఇదైతే రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఇది. నేనైతే ఇప్పుడు స్టార్టింగ్ బస్ స్టాండ్లో అయితే దిగాను. టీ నగర్ బస్ స్టాండ్లో దిగి ఇక్కడ ఒక అతన్ని అడిగితే ఇక్కడ రైల్వే స్టేషన్ ఎక్కడ అంటే ఈ బ్రిడ్జ్ స్ట్రైట్కి వెళ్ళిపోతే వచ్చిద్దని చెప్పాడు. నేనైతే ఇక ఈ బ్రిడ్జ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూసారుగా, పక్కన అయితే రైలు అయితే వెళ్తుంది. ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇది టీ నగర్ స్టేషన్ అనమాట. అయితే మొత్తం ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉంది. బ్రిడ్జ్ చాలా పొడవున ఉంది. ఇది చెంగల్పట్టుకు అయితే టికెట్ అయితే తీసుకున్నాను. ఈయన దగ్గర సెకండ్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళమన్నాడు. ఎక్కడుందో చూసుకోవాలి, మనకి అంత ఐడియా లేదు ఇక్కడ. ఈ ఏరియా పేరు వచ్చేసి నున్గంబాక్ అనమాట. నున్గంబాకంలో అయితే నేనైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ట్రైన్ అయితే వచ్చింది కానీ కూర్చోటానికి సీట్లు అయితే లేదు. 2 అవర్స్ అలాగే నుంచున్నాను. నేను వెళ్ళే ఏరియా పేరు వచ్చేసి ఇప్పుడు సింగపెరుమాళ్ కోయిల్ అనమాట. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం నెమళ్ళు ఉంటాయి. నెమళ్ళు అంటే ఇప్పుడు అంత అడవి ప్రాంతంలా అంత నదులు అలా ఆ టైప్లో ఉండిద్ది. చాలా బాగుండిద్ది అనమాట నేచర్. ఇక్కడ నెమళ్ళు ఏమన్నా కనపడతాయని చూశాను. నెమళ్ళు అయితే నాకు ఎక్కడ కనపడలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నెమళ్ళు బాగా కనిపించినాయి కానీ బట్ ఇప్పుడైతే ఎక్కడ కనిపించలేదు నాకు. వర్షాల టైంలోనే బయటకు వస్తాయి ఎక్కువగా. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను. చాలాసేపు జర్నీ తర్వాత సింగపెరుమాళ్ కోయిల్ అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ నుంచి కాసేపు కూర్చుని నాకైతే నిద్ర మొత్తంగా ఉంది. తలకైతే నొప్పి వచ్చేసింది. కాసేపు కూర్చుని తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాలి. చూసారుగా, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సింగపెరుమాళ్ కోయిల్ దేవుడి గుడికి అయితే వచ్చేసాను. ఊరికైతే వచ్చేసాను. ఇక కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాను ఇక్కడ ఆగి. ఎంతోసేపు జర్నీ తర్వాత నేనైతే టెంపుల్కి అయితే రీచ్ అయ్యాను అనమాట. ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే వచ్చేసాను. మొత్తం లోపల ఎలా ఉందో మొత్తం చూపిస్తాను, చూడండి. ఫైనల్గా అయితే గుడికి అయితే వచ్చేసాను. ఈ గుడి గురించి స్పెషాలిటీగా చెప్పాల్సింది ఏంటంటే, నేను తమిళనాడు వచ్చి ఒక 1.5 ఇయర్ అయిపోయిద్దిగా. ఆ 1.5 ఇయర్ నేను ఎప్పుడు ప్రతిసారి ఈ గుడికి వస్తా. కొంచెం మంచి అయినా చెడైనా బాధ అయినా ఆనందమైనా ఎప్పుడు ఈ గుడికి వస్తానన్నమాట. ఎందుకంటే ఇక్కడికి వస్తే నాకు ఒక హ్యాపీగా ఉండిద్ది, అంటే ఒక ఆనందంగా ఉండిద్ది. సరే, స్వామి వారిని కూడా చూపిస్తాను కుదిరితే. ఒక కొండ మధ్యలో ఉండిద్ది అనమాట గుడి. ఇక్కడ గుడి చుట్టూ అయితే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాను నేను. ప్రదక్షిణాలు చేసిన తర్వాత స్వామివారిని చూపిస్తాను, చూడండి. ఇక్కడైతే భక్తులు వచ్చి ఏమైనా కొనుక్కోవడానికి బుక్స్ కానీ దేవుడి పటాలు కానీ తాళ్ళు కానీ కూడా ఉన్నాయి. ఏం చూసారుగా, ఇంక తినటానికైతే పాపం డబ్బులేం అడగలేదు, తినటానికి అడిగింది. మొత్తం తినటానికైతే ఇప్పించాను. ఒక పులిహోరను అది ఇప్పించాను. ఎంత ఊరండి? నున్గంబాకమా? సరే, నున్గంబాకం అంట. పాపం డబ్బులేం అడగలేదు, తింటాక అడిగితే తింటాకైతే ఇప్పించాను. పాపం తినడానికి అడగగానే నా మనసు కరిగిపోయి కావాల్సినవన్నీ ఇప్పించాను. అయితే గర్భగుడిలో దేవుణ్ణి అయితే చూపించడానికి అయితే నాకు పర్మిషన్ లేదు, ఎవరు వీడియో తీసుకోవద్దన్నారు. ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. మంచిగా హ్యాపీగా దర్శనం అయితే అయిపోయింది. మీరు ఎవరైనా రావాలనుకుంటే కనుక సింగపెరుమాళ్ కోయిల్ అయితే నేను మంచిగా సజెస్ట్ చేయగలను. ఎందుకంటే మనసులో అనుకున్నదంతా ఖచ్చితంగా జరిగిద్ది దేవుణ్ణి దర్శిస్తే.
చూశారుగా, అతి కష్టం మీద దేవుణ్ణి అయితే చూపించాను, ఎందుకంటే అక్కడ పూజారులకు వీడియోలు తీనివ్వట్లేదు. ఇప్పటి వరకు ఎంతైతే సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.